అమ్మయ్య! అన్నీ రెడీ చేసుకున్నా. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. హ్మ్. హ్మ్. హుహు. ఏంటండి? ఆ! ఏంటండి మీరు కుక్ చేస్తున్నారా? ఈరోజు నా భార్య పుట్టినరోజు. ఈరోజు నువ్వు మహారాణివి, నేను నీ సేవకుణ్ణి. మహారాణి గారు, మీరు వెళ్ళి కూర్చోండి. సేద తీరండి. మంచిగా రుచికరంగా వంట చేసి మీకు గోరుముద్దలు తినిపిస్తా. వెళ్ళండి. ఆహా! నేనెంత లక్కీ అండి మీలాంటి హస్బెండ్ దొరికినందుకు. వెళ్ళండి మహారాణి గారు. నేను వంట చేస్తున్నా కదా. ఆహా! అసలు స్టవ్ వెలిగించకుండా వంట ఎలా చేస్తున్నారండి? ఆ, ఆగిపోయిందా? గ్యాస్ ఆగిపోయిందా? ఆన్లోనే పెట్టానే. ఆ, గ్యాస్ ఆగిపోయి ఉంటుంది. ఆగిపోయిందా లేదా అయిపోయిందా? ఏంటి అప్సకన మాటలు? ఏం అయిపోయిండదులే. ఉమ్. ఏంటిది? ఆ. అసలు గ్యాస్ ఎప్పుడు తెచ్చావు లాస్ట్? డిసెంబర్లో అండి. అంటే గ్యాస్ తెచ్చి 5 months అవుతుంది. అంటే గ్యాస్ అయిపోయిందా? గ్యాస్ అయిపోతే ఎలా అండి? అసలే యుద్ధం వల్ల గ్యాస్ షార్టేజ్ అంట. ఎందుకంత పానిక్ అవుతున్నావు? నా సర్కిల్ తెలియదు నీకు. అలా కాదండి, బుక్ చేసిన 21 days దాకా గ్యాస్ రాదంట. బాగా తక్కువ అంచనా వేస్తున్నావు నన్ను. హ్. అరే మామా, నేను రవిని. గ్యాస్ అయితే లేదు మామ. ఆ, ఆ, ఆ సంగతి నాకు తెలుసు, కానీ గ్యాస్ ఇస్తావు కదా. ఇయ్యను మామ. 21 days వెయిటింగ్ పీరియడ్. నువ్వు కొంచెం లోపలికి వెళ్ళవా? హ్మ్. అరే మామా, రేయ్ అలా అనకరా. ఈరోజు గ్యాస్ అయిపోయింది. 20 రోజులంటే మేము ఎలా రా ఉండేది? అసలు ఈరోజు నా భార్య బర్త్డే రా. వంట నేనే చేస్తాను, కమిట్ అయిపోయాను. బ్లాక్లో అయినా పర్లేదురా, నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. బ్లాక్ లో కొనే అంత మొగాడివా నువ్వు? బ్లాక్ లో ఒక గ్యాస్ 4000 రా. కొంటావా చెప్పు? 4000? మరి ఏమనుకుంటున్నావు? ఫుల్ షార్టేజ్ ఉంది మామ. ముందే చూసుకోవాలి కదరా. రేయ్, గ్యాస్ ముందుగానే ఎలా కనిపిస్తుంది? ఆ? ఎందుకు కట్ చేశాడు? ఇప్పుడు ఎలా మరి? అనవసరంగా ఈ అమ్మాయి కమిట్ అయిపోయానే. ఆ, మా ఫ్రెండ్గా నడదాం. ఆ, ఆ. హలో, చెప్పురా. అరే గ్యాస్. గ్యాసా? ఈరోజు ఆగి పడుకోరా. నేను చెప్పింది ఆ గ్యాస్ కాదురా. గ్యాస్ సిలిండర్ ఎక్స్ట్రా ఏమైనా ఉందా అని. ఈ టైంలో ఒక సిలిండర్ ఉంటేనే గొప్ప, మళ్ళీ ఎక్స్ట్రా సిలిండరా? వెళ్ళరా. ఏమైందండి? ఆ, గ్యాస్ ఆన్ ది వే. నీకోసం బయటికెళ్ళి టిఫిన్ తీసుకొస్తా, ఓకేనా? ఈ టైంలో గ్యాస్ ఎక్కడదండి మీకు? చెప్పాను కదా నా గురించి నీకు తెలియదని. ఇంతకీ నీకు టిఫిన్ ఏం కావాలి? ఆ, నాకు తెలుసులే, నీ ఫేవరెట్ పూరి బోండానే కదా. మ్. తీసుకొచ్చేస్తాను, 10 నిమిషాలు వెయిట్ చేయి. అన్నా, ప్లేట్ పూరి కొట్టు. పూరి లేదన్నా. ఆ? సరే బోండా కట్టు. బొండ కూడా లేదన్నా. ఆ? మరి దోశనే కట్టు. దోశ కూడా లేదన్నా. పూరి బోండా దోశ ఏమడిగినా లేవంటున్నావు. మరి ఏమున్నాయన్నా? ఇడ్లీ ఉప్మా అన్నా. అయ్యో, ఆ రెండు మనం తినమే. అయినా బోండా పూరి లేకపోవడం ఏంటన్నా? గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్నా. నీ షాప్లోనే దొరుకుతుందా? వేరే షాప్లో చూసుకుంటాలే, వస్తా. అన్నా, పూరి ఉందా? ఉందన్నా. హా? బోండా ఉందన్నా. అన్నా, నువ్వు గ్రేట్ అన్నా. బయట గ్యాస్ షార్టేజ్గా ఉంటే అందరూ ఇడ్లీలు ఉప్మాలు అమ్ముతుంటే నువ్వు ఆయిల్ ఐటమ్స్ అమ్ముతున్నావు. వాళ్ళెవరికి ప్లానింగ్ లేదన్నా. మన దగ్గర చూడు, ఫుల్ స్టాక్ ఉంది. అయితే ఒక ప్లేట్ పూరి కట్టన్నా, ఒక ప్లేట్ బోండా కట్టు. ఓకే అన్నా. అలాగే ఒక మసాలా దోశ కూడా కట్టు. డన్ అన్నా. రెడీ. ఎంతైందన్నా? పూరి 200, బోండా 150, దోశ 170 అన్నా. పూరి ప్లేట్ 200? గ్యాస్ ఛార్జెస్ అన్నా. గ్యాస్ ఛార్జెస్? సర్వీస్ ఛార్జెస్ తెలుసు, గ్యాస్ ఛార్జెస్ ఏంటన్నా? గ్యాస్ షార్టేజ్ అని మీరే అన్నారు కదన్నా, అందుకే ఇలా ప్రతి ఐటమ్ మీద గ్యాస్ ఛార్జెస్ వేస్తున్నామన్నా. దారుణం అన్నా, ఇది దోపిడీ చేస్తున్నారన్నా మీరు. నన్ను అంటావేందన్నా? వెళ్ళి ఆ యుఎస్ వాళ్ళని, ఇరాన్ వాళ్ళని అడుగు. అయిపోయింది. వచ్చే పెట్రోల్ బంక్కి. సరే బాయ్. అమ్మా, ఏట్రా అమ్మరు, వాటర్ అయిపోయిందా? అయినా మన సిటీలో వాటర్ ప్రాబ్లం లేదులే. వాటర్ కాదన్నా, పెట్రోల్ కోసం. పెట్రోలా? ఏమనుకున్నా, యుద్ధం జరుగుతుంది ఇరాన్ లో, దానివల్ల పెట్రోల్ కొరత వచ్చే అవకాశం ఉంది మనకి. అందుకనే ముందు జాగ్రత్తగా పెట్రోల్ తెచ్చుకుంటున్నా.
అనియా శ్రీలంకలో 400 అమ్ముతున్నారంట పెట్రోలు. 400. మరి నువ్వు కూడా ఓ ఫుల్ బాటిల్ తెచ్చుకో. సరే అన్న వెళ్ళొస్తా. అయినా ఏంట్రా బండి దోసుకెళ్తున్నావు? బండిలో కూడా పెట్రోల్ అయిపోయిందా? ఇందులో ఫుల్ ట్యాంక్ ఉంది, కాకపోతే ఈ మాత్రం దానికి పెట్రోల్ వేస్ట్ ఎందుకని చెప్పి ఇంటి పక్కనే కదా తోసుకెళ్తున్నాను. ఓ జాగ్రత్త అన్న, యుద్ధాలు జరుగుతున్నాయి అంట. సరే సరే వెళ్ళు. అమ్మో, ఎలా మనం బతుకుతాడో కూడా ఏంటో. పెట్రోల్ తెచ్చేసుకుంటే బెస్ట్. అర్జెంటుగా వాటర్ బాటిల్స్, క్యాన్లు ఏమేమి ఉన్నాయి అన్ని తీసుకునిరా. ఏమైందండి? పెట్రోల్ కూడా స్టాక్ లేదంట. రేట్లు పెరిగే లోపల మనం వెళ్ళి తెచ్చేసుకుందాం. ఆ? ఆ. ఈ బాటిల్స్ ఎక్కడ పెట్టు? ఆ. ఏమండి, ఆ? టిఫిన్ తినేసి వెళ్ళండి. అమ్మో పెట్రోల్ అయిపోతుంది, నేను పెట్రోల్ తెచ్చుకుంటా. కంగారంట. బాబోయ్. ఒరే అమరు, ఏంటి ఖాళీ డబ్బాతో వస్తున్నావు? పెట్రోల్ అయిపోయిందా? స్టాక్ లేదన్నాడా? స్టాక్ ఆడి దగ్గర ఫుల్ ఉందన్నా. ఆ. కాకపోతే ఎప్పట్లాగానే పెట్రోల్ రేట్లు ఏం పెరగవు, అలాగే ఉంటాయి, ఇంటికి వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు అందరినీ. అవునా? ఆ. మంచిదే కదరా. ఏం మంచిదన్నా, ఎంత మైకుల్లా ఉన్నావేంటి? ఈ పెట్రోల్ అంతా దాచిపెట్టుకొని బాగా డబ్బులున్న వాళ్ళకి అమ్ముకుంటాడు. అవునా? ఇప్పుడు ఎలా రా? ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది, ఇప్పుడేమో పెట్రోల్ కూడా దొరకదంటున్నావు. పరిస్థితి ఏంటి? హ, అందుకే నేను ఏం చేసాను తెలుసా? ఇదంతా ముందే ఆలోచించి ఇండక్షన్ స్టవ్ పెట్టేశాను ఇంటికి. అరే మంచి పని చేశారా. నేను కూడా వెళ్ళి ఇండక్షన్ స్టవ్ కొనుక్కుంటా. లేదన్నా, ఆ? ఇప్పుడు అవే ఉండవు, స్టాక్ అయిపోయి ఉంటాయి, వెళ్ళినా వేస్ట్. ఆ? Shit. అయినా ఇదెక్కడ అన్యాయం రా? అక్కడెక్కడో యుద్ధం జరగడం ఏంటి, ఇక్కడ మనకి తిండి దొరకపోవడం ఏంటి? అదే కదా, ఆ. ఇదంతా చూస్తుంటే మనం కూడా చివరికి కట్టెల పొయ్యిలు పెట్టుకోవాల్సి వస్తుందేమో. అప్పుడు కూడా ఎయిర్ పొల్యూషన్ అని కొత్త కొత్త కేసులు వేస్తారేమో. ఇంతకీ న్యూస్ చూసావా? ఒక చోట ఆడెవడో ఆ. కట్నం కోసం గ్యాస్ సిలిండర్లు అడిగాడంట. గ్యాస్ సిలిండర్లా? ఆ. వాడి పని ఏదో బాగుందిరా. నేను తెలియకుండా 10 సంవత్సరాల ముందే పెళ్లి చేసుకున్నా. ఛే. హలో. హలో సార్, నమస్తే. మీరు గ్యాస్ అయిపోయిందని వరి అవుతున్నారా? అవునండి. 20 రోజుల వరకు గ్యాస్ రాకపోతే ఎలా అని భయపడుతున్నారా? అవునండి. బ్లాక్ లో 4,000 చెప్తున్నారా? అవునండి. మీకోసం ఒక ఆఫర్ ఉందండి. కేవలం 2,000కే మీకు గ్యాస్ సప్లై చేస్తాం. అవునా? ఎలా అండి? ఎలా బుక్ చేసుకోవాలి? మీరు చేయాల్సింది ఏమీ లేదండి. మేము మీ మొబైల్కి ఒక లింక్ పంపిస్తాం, దాంట్లో రిజిస్టర్ అయితే సరిపోతుంది. ఒక 1 అవర్ లో మీకు డెలివరీ అయిపోతుంది. ఆహా సూపర్ సార్, త్వరగా పంపించండి సార్. ఎవరన్నా? ఒరే 2,000కే గ్యాస్ అంట. లింక్ క్లిక్ చేసి డబ్బు కడితే గంటలో మన ఇంటికి వస్తుందంట గ్యాస్. ఆ? అవునా? అయితే ఆ లింక్ ఏదో నాకు కూడా పంపించమనన్నా, నేను కూడా బుక్ చేసుకుంటా. సార్ మా ఫ్రెండ్కి కూడా లింక్ పంపించండి సార్, ఇద్దరం బుక్ చేసుకుంటాం. అయ్యో డెఫినెట్లీ అండి, తప్పకుండా పంపిస్తాం. థ్యాంక్ యూ సార్. గ్యాస్ దాతా సుఖీభవ. థ్యాంక్ యూ అన్నా. శ్రావణి, అమ్మా. ఏంటండి ఇంత హడావుడా? మరీ గ్యాస్ కోసం ఇంతలా తిరగాలా? నన్నేం చేయమంటావే, బయట పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఇంక ఉండదులేండి. స్ట్రైట్ ఆఫ్ హార్మర్స్ ఓపెన్ చేశారంట. సో ఇంకా స్టాక్ ఆగకుండా షిప్స్ వస్తాయంట. కాకపోతే ఈ గ్యాస్ వచ్చేంత వరకు కొంచెం ఇబ్బంది. ఈలోపు రైస్ పెట్టుకుని కర్రీస్ తెచ్చుకుంటే సరిపోతుంది. బయట చిన్న బండి మీదే టిఫిన్ రేట్లు పెంచేశారు. ఇంకా రెస్టారెంట్లు ఆటోమేటిక్గా పెంచేస్తుంటారు. ఏం ప్రాబ్లం లేదులే, ఒక గంటలో మన గ్యాస్ వచ్చేస్తుంది. గంటలోనా? అది కూడా 2,000 రూపాయలకే. అవునా? ఇదిగో మెసేజ్ కూడా వచ్చేసింది. ఇదేంటి, అకౌంట్లో డబ్బులు మొత్తం డెబిట్ అయిపోయాయి. నగరంలో కొత్త సైబర్ స్కామ్. తక్కువ రేటుకే ఫాస్ట్ గా గ్యాస్ సప్లై చేస్తామని లింక్ పంపిస్తారు. అది క్లిక్ చేశారంటే మీ అకౌంట్ లో డబ్బులు మొత్తం కొట్టేస్తారు.